హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు కనుమ రోజు లాస్ట్ పండుగ రోజు వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. మా ఊర్లో చాలా గ్రాండ్గా చేస్తారు. చూడండి మా పిల్లలు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు రాకెట్స్ అవన్నీ పడుతున్నారు. చిన్న పిల్లలు చూడండి అవన్నీ పట్టుకొని తిరుగుతూ వాళ్ళే పడుతూ అమ్మో, నాకు చూస్తుంటేనే భయమేస్తుంది. మా పిల్లలు మరీ దగ్గరగా ఉన్నారు. అలా నాయనమ్మ రా అంత దగ్గర ఉండొద్దని చెప్పినా సరే అలా నానమ్మని ఇగ్నోర్ చేసి మరీ పక్కకి వెళ్ళిపోయినారు. వాళ్ళు రావట్లేదని మా అత్త నాకు చెప్తుంది. సర్లే వదిలేసి కాసేపు వాళ్ళ నాన్నకి చెప్తాలేని పంపించేసాను. ఇంక చూడండి మళ్ళీ ట్రాక్టర్ ఎక్కేశారు. అది అస్సలు సేఫ్ ప్లేసే కాదు. చూడండి సైడ్కి నిల్చుకున్నారు. మళ్ళీ అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదని ఏం చెప్పినా వినట్లేదు. ఫైనల్గా వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వచ్చినారు. చూడండి పిల్లలు అవేవో పేలుస్తూ ఉంటే పటాకులే, కానీ అందులో ఏదో పేలుస్తూ ఉన్నారు. దాని నుంచి ఇవి చిన్న చిన్న అవి పేపర్స్ అంతా వస్తున్నాయి అన్నమాట. ఆ పేపర్స్తో మళ్ళీ వీళ్ళు తీసుకొని పైన చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ. డ్యాన్స్లు అంటే ఏంటనుకున్నారు? కొబ్బెమ్మ పాటల? అస్సలు కాదండి బాబు. కొబ్బెమ్మ పాటలు కానే కాదు. అన్నీ డీజే సాంగ్సే పెట్టారండి. అంతెందుకండి, దేవాలయం దగ్గర చేస్తారు కదా, మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి అమ్మవారిని కింద, అప్పుడు కూడా ఒక్క పాట ఏమైనా వేశారేమో మేబీ బై మిస్టేక్ పొరపాటున. అంతేగాని ఒక్కటి కూడా కొబ్బెమ్మ పాట లేదండి. అన్నీ డీజే సాంగ్సే. మీ ఊర్లో కూడా ఇంతేనా అండి బాబు? మా ఊర్లో అయితే కంప్లీట్గా అన్ని సాంగ్స్తోనే ముగించారు. స్టార్ట్ టు ఎండ్ వరకు అవే పాటలు. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. చెప్పాను కదా మా ఊరు ఒక మినీ టౌన్ అని. అన్నీ డబల్ ఫ్లోర్సే. స్మెల్ అది భయంకరంగా ఉండే బాబు. కానీ మనకు తప్పదు కదండి. అంతా వచ్చేసింది ఇదే ట్రెండ్. పటాకులు పేల్చడాలు, డీజే సాంగ్స్. మా బాబుకి కూడా పటాకులు కావాలంట. ఆ అబ్బాయి ఎవరో అక్కడ ఉంటే వాడిని అడుగుతున్నారు. వాడెవరి దగ్గరకో వెళ్ళమని చెప్తే వీడు చూడండి రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అది ఇస్తారేమో అని ఆతృతతో. అవి వద్దని చెప్పినా వినట్లేదు. ఫైనల్గా చూడండి మేము వాటర్ కోసం వచ్చాడండి. ఎందుకు ఇంతసేపు ఇక్కడే ఉన్నిందంటే మా ఊరు చాలా పెద్దదన్నమాట. సో అందుకని 2 కొబ్బెమ్మలను పెడతారనమాట ఇద్దరిని. ఇది ఎగీది అన్నట్టు, ఇది వాళ్ళదొకటి ఎగీది వాళ్ళదొకటి అనేసి పెడతారనమాట. అలాగా అటుపక్కోళ్ళు ఇటుపక్కోళ్ళు ఇద్దరు ఇక్కడ మన ఇంటి దగ్గర వాళ్ళు అక్కడ ఐ మీన్ మన ఇంటి దగ్గర నియర్ బైకి వీళ్ళు ఇటు సైడ్ వస్తే వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చారు. అందుకు ఇద్దరు పోటీతో ఎన్ని కావాలంటే అన్నీ టపాసులు పేల్చేశారు. చూడండి పేపర్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. మన సైడ్ వాళ్ళు ఇన్ని చేసినారు, మళ్ళీ వచ్చి వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా ఇన్ని చేసినారు. ఇక్కడే చేస్తారు. వచ్చి కాదండి, ఆల్రెడీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. చూడండి అందరూ ఆడబిడ్డలు, కోడళ్ళు, అత్తలు, చెల్లెళ్ళు, అక్కలు అనుకుంటూ అందరూ బాగా రెడీ అయ్యేసి చూడండి పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు. మీరు ఈరోజు పశువుల పూజ చేసుకున్నారా అండి? ఈరోజు పశువులకు పూజ చేస్తారు కదా, ఆవులు కానీ ఎద్దులు కానీ. అలాగా మా ఇంటి ముందు ఉన్నారు కదా, వాళ్ళు చేశారండి పశు పూజ. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారు. కానీ నాకు ఎర్లీ మార్నింగ్ పని ఉండే వెళ్ళలేకపోయాను. కానీ అత్తయ్య వెళ్ళింది. చూడండి ఈ ఓన్లీ ఒక వీధి సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అనమాట వీళ్ళు.
అది కూడాను కొంతమంది రారు మొహమాటంతో. ఒక 10 ఇల్లులుంటే 10 ఇళ్ళ నుంచి ఇద్దరు, ముగ్గురు అలా వస్తారనమాట. పిల్లలైతే కంపల్సరీ వస్తారు. పెద్దవాళ్ళే రారండి. రెడీ అయినా కూడా సరే ఎవరింటి దగ్గర వాళ్ళు కూర్చొని మీరు గమనిస్తే చూడండి. ప్రతి ఇంటి దగ్గర ఆడవాళ్ళున్నారు. కానీ వాళ్ళందరూ రావట్లేదు. కొంతమందే వచ్చారు చూడండి, గమనించండి. అలాగనమాట. ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వీళ్ళు ఏదైనా జరుగుతుంది సంబరము అంటే అందరూ రారనమాట. మేబీ అది మొహమాటం అనొచ్చో, సిగ్గనొచ్చో, లేకపోతే మనకు అవసరం లేదు అనేసి అనుకుంటారో తెలియదు కానీ రారండి వీళ్ళంతా. అదే మా అమ్మ వాళ్ళ సైడ్ అంటే మా పుట్టింటి సైడ్ వాళ్ళైతే ఏదైనా చిన్నది ఏదన్నా జరుగుతుంది దేవాలయం దగ్గర అంటే ప్రతి ఒక్కరూ అందరూ వెళ్ళి హ్యాపీగా చూసుకొని ఆడ అయిపోయే వరకు ఆడే ఉంటారు. స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు చూడండి అందరు ఎంత బాగా ముస్తాబైందారో. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళేసి డబ్బులు తీసుకుంటారండి. తీసుకొని వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్‌గా ఒక ప్లేటు, ఒక బొరుగులు వేసిన ప్యాకెట్ ఇస్తారు. బొరుగులల్లోనే ఒక స్వీట్ కూడా పెట్టిస్తారనమాట. ఆ బొరుగులలో కారాలు, పప్పులు మిక్స్ చేస్తారు కదా! మిక్స్ చేసి వాటిల్లో జిలేబీ పెట్టారు ఒక దాంట్లో. ఇంకొకటి ఏం పెట్టారో తెలీదు. అది ఎగిది వాళ్ళదో దిగిది వాళ్ళదో నాకు తెలీదు కానీ ఒకటైతే జిలేబీ ఉంది. ఇంకొకటి మా పిల్లలు తినేసారు మేము వచ్చేలోపు. సో తెలీదు ఏం పెట్టారో అందులో. వాళ్ళు కూడా ప్లేటే ఇచ్చారు. చూడండి మన ఇంటి దగ్గరకు వచ్చారు. ఇటుపక్క ఉండేది అటుపక్క ఉండే నన్ను అడిగి ఇద్దరు ఆడపడుచులే. డబ్బులు అడుగుతున్నారనమాట. నేను ఏవో చెప్తూ ఉన్నాను. వాళ్ళు అది ఇంత అంత అంటుంటే ఏవో చెప్పి ఫైనల్గా మనీ అయితే ఇచ్చేసాను. మా బాబు మనీ వాళ్ళకి ఇచ్చేస్తున్నావు ఏంటి మమ్మీ, నాకు ఎట్లా వస్తుంది కొనుక్కోవడానికి అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇస్తారు నాన్న వాళ్ళు అని చెప్తున్నాను నేను. వాడు నవ్వుతున్నాడు. మళ్ళీ ఎందుకు ఇస్తారు, డబ్బులు ఎవరైనా మళ్ళీ ఇస్తారా అని అడుగుతున్నాడు. నాకు నవ్వొచ్చేస్తుంది. వాడనేది కూడా కరెక్టే కదా అని. చూడండి ఇట్లా ఇట్లా ఒక వీధి ఉంటుంది చూడండి. మా అత్త వాళ్ళు అందరూ ఉన్నారు ఇందులో. అలాగా అదిగోండి అట్లా ప్లేట్ తీసి ఒక బొరుగుల ప్యాకెట్ ఒక ప్లేట్ ఇస్తారు. ఒక బొమ్మ తట్టుతూ తీసుకొని వస్తారనమాట. చూడండి ఆడపిల్లలు. మగవాళ్ళు కూడా ఉంటారండి. ఇక్కడ ఇంకా మీకు తక్కువ కనిపిస్తున్నారు. చాలామంది ఉంటారు దేవాలయం దగ్గర. చూడండి ఇక్కడ గవిని దగ్గరికి వెళ్ళేసి కాయ కర్పూరము ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ దేవాలయం దగ్గరికి వస్తారనమాట. ఇలా వస్తే దేవాలయం దగ్గర ఇలా మళ్ళీ పేల్చారు. మీ ఊర్లో కూడా ఇలాగే చేసుకుంటారా అండి? ఇంకా బాగా చేస్తారా? లేదంటే ఓన్లీ అమ్మవారి సాంగ్స్తోనే చేస్తారా? ఇంకా అమ్మవారు ఇక్కడికి వచ్చారు కదా! అలా అనమాట. అలా హ్యాపీగా జరుగుతూ ఫైనల్గా ఇంకా కొబ్బెమ్మ తట్టడానికి దేవాలయం దగ్గర రౌండప్ చేస్తూ ఉన్నాం. అందరి ఒక పాట ఏమో చేసామండి. ఇది అమ్మవారిది కొబ్బి ఎల్లో అనేది. రేణుక ఎల్లమ్మ అమ్మవారి గుడి ముందే అండి చేసేది. చూడండి మా ఊరికే కాదండి, మా ఊరు చుట్టూ ఉన్న ఒక 5-6 పల్లెలకు ఈ రేణుక ఎల్లమ్మనే వాళ్ళకు ధైర్యము, ఒక శక్తి అనమాట. వాళ్ళ ఇంటికి ఒక బలం అన్నట్టు నమ్ముతారు అమ్మవారిని.
ప్రతిసారి వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకా దూరపు పల్లెలైతే కొన్ని వందల ఊర్లకే తెలిసే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చాలా మహిమగల అమ్మవారు. మనం ఏదైనా మనసులో అనుకొని అమ్మ అనుకుంటే చాలు ఆమె తీర్చేస్తుంది. కొండంత ధైర్యం మా ఊరి వాళ్ళకందరికీ. చూడండి ఎంతమంది ఉన్నారో 2 కొబ్బెమ్మలు. మీరు గమనిస్తే అటు సైడ్ కూడా చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. మనం జస్ట్ ఇప్పుడే వచ్చామన్నమాట. ముందు వాళ్ళు వచ్చారు, తర్వాత మనం వచ్చాము. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటి ఊరికి సంబంధించిన పూజలు కానీ ఏవైనా జరుగుతూ ఉంటే హ్యాపీగా వెళ్ళేసి మీరు చూసి ఆనందించండి. రోజు ఒకేలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్యాపీగా వెళ్ళేసి చూసుకొని అక్కడ ఉన్న వాళ్ళతో, మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి కొత్త పరిచయాలు చేసుకుంటూ కొత్త వాళ్ళతో, పాత వాళ్ళతో పలకరింపులు అన్నీ ఉంటాయి. అది ఫైనల్గా అయిపోయేటప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము. అదొక బాధ. అయితే వాటన్నిటికీ మించి మన అమ్మ వాళ్ళు కావచ్చు, అత్త వాళ్ళు కావచ్చు, మనం వెళ్తే పండుగ ఆ రోజు బాగున్నట్టు వాళ్ళకి అంతా బాగుంటుంది. అదే పండుగ అయిపోయిన తర్వాత వచ్చేసి మరుసటి రోజు కానీ ఎవరింటికి వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ పెద్దవాళ్ళకు ఉండే ఆ బాధ మనం ఎవ్వరం చెప్పిన వాళ్ళకి అది తీరని బాధ అండి. అలాగా ఏదో చుట్టంలాగా వెళ్ళేసి మన ఊరికే మనం చుట్టంలాగా వెళ్ళి పండుగకు మళ్ళీ మనము రిటర్న్ అయిపోతూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళే వాళ్ళం అక్కడికి. ఒకప్పుడు అక్కడే ఉండి పొలాలు చేసుకుంటూ అక్కడే ఉండి చూసుకునేవాళ్ళు కాబట్టి అంత వాళ్ళకి ఉండేది కాదు. ఇప్పుడు అందరూ జాబ్ పర్పస్ అనేసి ప్రతి ఒక్కరూ అలా పండుగలకి, దేవర్లకి, తిరునాళ్ళకి మాత్రమే ఊరికి వెళ్ళటం. మళ్ళీ మళ్ళీ మనం ఎక్కడ ఉంటామో, ఎక్కడ జాబ్ చేసుకుంటామో అక్కడికి తిరిగి వెళ్ళిపోవటము. ఇదంతా వాళ్ళకి బాధగా అనిపించవచ్చు, కానీ మనకు అదే బాధ్యత అని ఫీల్ అవుతాము. ఆ బాధ్యతగా ఉంటేనే కదా మన పిల్లల్ని కూడా మనం చదివించుకుంటాము అనేసి మనం నమ్ముతాం అన్నమాట. చూడండి ఎంత కోలాహలంగా ఉంటుందో, తర్వాత నెక్స్ట్ డే అంతా వెలవెలబోతుందండి బాబు. ఆయన అమ్మవారి దగ్గరికి ఎక్కువ బయట నుంచి ఎక్కువ వస్తారండి. ఆ ముక్కులు ఉంటాయి. సండే ఖచ్చితంగా ఎవరో ఒకరు అంటే ఒకరే కాదు, అలాగా ఎగ్జాంపుల్కి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట అమ్మవారికి బోనం తీసుకొని ఆటలు కోసుకుంటూ. చాలామంది ఉంటారు, ఎవ్రీ వీక్ ఉంటారండి. కానీ మన ఊరు వాళ్ళు మాత్రమే ఉండి చేసుకునే సందడులు ఇట్లాంటి చిన్న చిన్న పండుగలే కదా. మాకు సంక్రాంతి అంటే పెద్ద పండుగ అనమాట, అందుకే బాగా చేసుకుంటారు. మా ఊర్లో సంక్రాంతి ఒకటే కాదండి, ప్రతి ఒక్క పండుగను గ్రాండ్గా చేసుకుంటారు. వినాయక చవితి కావచ్చు, ఇలాగ అన్నీ, సంక్రాంతి, దేవర, ఇలాగ తిరునాళ్ళు అయితే 5 days జరుగుతుంది. అట్లా ప్రతి ఒక్కటి గొప్పగా గ్రాండ్గా చేసుకుంటారు. దసరా బాగా చేస్తారు. ఇంకా వచ్చేసి నవరాత్రులు కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, ప్రతి ఒక్కటి మంచిగా చేసుకుంటారండి. అన్నిసార్లు మనం ఉండలేము, కానీ తిరునాళ్ళకు ఖచ్చితంగా అటెండ్ కావడానికి ట్రై చేస్తాము. కానీ ఇప్పుడు ఉన్న స్టడీస్ ప్రకారం పిల్లల స్టడీస్ ఏడ పాడైపోతాయో మనం అక్కడికి వెళ్ళిపోతే అని భయంతో, అంటే వాళ్ళకి ఆ టైంలోనే స్కూల్స్ ఉండడము, అట్లా ఏదో ఒక విధంగా వెళ్ళలేకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నప్పుడు ఏదైనా ఇలా ఫెస్టివల్స్ ఉండే టైంలో వెళ్ళాలండి. వెళ్తే అందరినీ చూడొచ్చు, అందరితో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. అదే ఇలాంటి ఏమీ లేకుండా నార్మల్ డేస్లో వెళ్తే కొద్దిగా బోరింగ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి మనం ఇట్లా ఏదైనా సందడి ఉంది అని తెలిస్తే మనకు, అంటే మన ఊరు కాబట్టి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ టైంలో వెళ్తేనే బాగుంటుంది.
చూడండి మొత్తం డీజే సాంగ్స్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు డీజే సాంగ్స్. చూడండి అమ్మవారు టెంపుల్కి బయట ఎంత బాగుందో. లోపలంతా జనాలు ఉన్నారు చూడండి. కోలాటం వేసేటప్పుడు కూడా అందరూ వస్తారు. వీళ్ళు ఇక్కడ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తుండే వెనకాల వాళ్ళు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు అనమాట. మా కొబ్బెమ్మ అనుకుంటూ ఉంటుంది మధ్యలో నన్ను పెట్టుకొని, మీరేంట్రా డీజే సాంగ్స్ వేసుకుంటున్నారు అని. ఆ అమ్మవారికి కూడా అలవాటైపోయిందో ఏమో మరి, పాపం అమ్మ. చూడండి పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే అసలు వాళ్ళకి స్కూల్లో ఇంత బాగా నేర్పిస్తున్నారో అనేది అర్థమైపోతుందండి. అంత బాగా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు బాగా చేస్తున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ప్రతి స్టెప్ వాళ్ళు కరెక్ట్గా చేయడానికి ట్రై చేయటం, కరెక్ట్గా రావటము చాలా బాగుందండి. కాకపోతే అది అమ్మవారికి సంబంధించిన పాటలు అయింటే బాగుండేది అనిపించింది నాకు. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తారంట. ఎందుకంటే నేను 4 years నుంచి లేను కాబట్టి నాకు తెలీదు. 4 years ముందు 2 years ఉన్నప్పుడు కొబ్బెమ్మ పాటలే పెట్టేది, తట్టేవారనమాట. ఇప్పుడు డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు వేస్తున్నారు. ముందు ఇలాగే లేదు, ఈ 4 years నుంచి ఉందని వీళ్ళు అంటున్నారు. ఎప్పుడైనా ఇట్లనే డ్యాన్స్ చేస్తారు అంటున్నారు. సో అమ్మ మాత్రం ఇంకా ఓపికగా కూర్చొని ఉంది. సరేలేండి మీరు వేసేసుకోండి, ఎన్ని డ్యాన్స్లు కావాలంటే అన్ని వేసుకోండి, నేను కూర్చుంటాను, తర్వాత అయినా నన్ను నిద్రపుచ్చుతారు కదా, అప్పుడైనా ప్రశాంతంగా పడుకుంటాను అని చెప్పి అమ్మ కామ్గా కూర్చొని ఉంది అన్నమాట. చాలామంది ఉన్నారు కదా, కొంతమంది సిగ్గుపడుతున్నారు పిల్లలు వచ్చి కూడా. డ్యాన్స్ అంటే ఏముందండి, అని నడుము తిప్పితే వచ్చేస్తుంది, కానీ ఎక్కడ చేయాలో అక్కడ చేయాలండి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అమ్మవారి సాంగ్స్ చేయాలని ఫిక్స్ అయిపోయి కామ్గా ఉండిపోయా నేను, చెయ్యను అనేసి మా ఆయన చెప్పినా కూడా. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి మన ఊరు వాళ్ళే, దిగిది వాళ్ళ మరి ఏగిది వాళ్ళ అండి, నాకు ఖచ్చితంగా తెలియదు, కనుక్కునే అంత సీన్ లేదు నాకు, ఎందుకంటే నాకు అంత క్లారిటీగా తెలీదు. మన వాళ్ళు అంటే కాదనుకోండి, వీళ్ళు మన ఊరు ఫ్లాష్ కావద్దు, పెట్టుతాం లైట్ నాగేంద్ర లైట్ చెల్లి నాగేంద్ర నీ లైట్ ఉండమ్మా, నిదానంగా రండి, కాబోయే పెళ్లి కుదిరేలే, రండి రండి అందరు రండి, రాండి మా ఏం కాదు, అందరు రండి, చిన్నగా నేను ఎన్నికెళ్తున్నాను చిన్నగా రండి, చిన్నగా రా, అందరు రావాలి, అందరు రావాలి. ఏం మీరు ఏడుతున్నా లేదా గొప్ప ఏవదన్నా భజన చేసి రక్కలాడిసి ఉంటుందే, ఆ లైటింగ్ కాడికి రండి మా, ఇక్కడ ఏం కనపడడం లేదు, ఆడ పెట్టచ్చు లైటింగ్ కాడికి రండి కదా, కింద ఏమన్నా ఉంటాయి పిల్లలు, నేను ఇంగ్లీష్ రాయనా స్వామి, ఇంగ్లీష్ పాట పాడాలి ఇప్పుడు. అమ్మ పెద్దమ్మా చూడాలి అంటూ ప్రతి కొమ్మ ప్రతి ఎమ్మాడి ఏనులే విన వీధి
వేలకు సమ్మంగం వచ్చని ధనులు ధనులు యాప మధులు మల్లెలు ధనిన మామిడి మధులు మటకరించని ఓబులేసి కొండ మీద మల్లెలన్నీ ఆరబోస్తే మల్లెలాయను నారాయణమ్మ మల్లెలన్నీ ఆరబోస్తే మల్లెలాయను పుట్ట మీద చీమలన్నీ ఆరబోస్తే సోములాయను నారాయణమ్మ చీమలన్నీ ఆరబోస్తే సోములాయను ఆడేటప్పుడు అంటే చిరలు పడేటప్పుడు పంట చిరలు మటకరించని నారాయణమ్మ మటకరించని బట్టకు దగ్గర బొమ్మంటి చిరాకు బేలో చిరాకు దగ్గర చిలకల రేఖ కొబియాలో రేఖకు దగ్గర రస్మంటి వల్లు కొబియాలో వల్లుకు దగ్గర పండేటి పసుపు కొబియాలో పసుపుకు దగ్గర పారేటి నీరు కొబియాలో నీరకు దగ్గర నిస్మంటి తోట కొబియాలో తోటకు దగ్గర దానరం చిలక దీపం పట్టుకోవద్దా దీపం తీసుకోవాలి తీసేస్తున్నా పక్కకి